తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇప్పటి వరకు సుప్రసిద్ధ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయవాది గౌరవనీయులు మాన్య మహోదయులు శ్రీ పి గంగయ్య నాయుడు గారు ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ కూడా నాకే చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్కి ఇవ్వటం నా పూర్వజన్మ సుకృతం, మహద్భాగ్యంగా నేను ఇప్పటికీ భావిస్తాను. ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, సామాజికవేత్తల్ని, అట్లాగే ఇంకెందరో సంఘంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని ఆలోచింపజేసినటువంటి ఇంటర్వ్యూగా ఇప్పటికే వినుతికెక్కినటువంటి ఆ ఇంటర్వ్యూకి కొనసాగింపుగా మరొక ఇంటర్వ్యూ చేయాలని గంగయ్య నాయుడు గారిని అడిగినప్పుడు వారు వెంటనే అంగీకరించారు. అందుకే ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు గంగయ్య నాయుడు గారు. నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని ఇలా ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాల్ని చూస్తుంటే అసలు మీ సొంత సామాజిక వర్గం అసలు ఏ దిశని నిర్దేశించుకోబోతోంది? ఎందుకంటే దశాబ్దాల తరబడి అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు అని వాళ్ళ పల్లకీలు మోసేటటువంటి బోయీలుగా మిగిలిపోయినటువంటి ఈ సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం ఎందుకు దశాబ్దాలుగా ఇంత తంటాలు పడుతోంది, రాజీ లేని పోరాటం చేస్తుంది, ఒక్కొక్కసారి నత్తనడకన సాగుతోంది, ఇంకొకసారి ఆ ఎత్తుపల్లాలని అధిగమించలేక చతికిల పడుతుంది. వీళ్ళు గెలిపించడానికి పనికొస్తారు, లేకపోతే ఎవరైనా ఓడించడానికి పనికొస్తారు అనేటటువంటి అభిప్రాయాల్ని మూటగట్టుకుంది. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సామాజిక వర్గం అందరికీ తెలిసిందే. అది ఎక్కువ జనాభా ఉన్న సామాజిక వర్గం. ఎక్కువ మంది ఉన్నారు అంటే కలవడం కూడా కష్టమే. తక్కువ మందిలో కలయిక ఉంటుంది, ఎక్కువ మందిలో కలయిక ఉండదు. ఆ రకంగా ఎక్కువ మంది ఉన్నారు, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ముందులాగా కాదు. ఒకప్పుడు ఈ సామాజిక వర్గంలో ఒక లీడర్ అని అనుకుంటే అతను చెప్పినట్టు వినేవారు, చేసేవారు, ఓ పద్ధతిగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ప్రతి 5 కుటుంబాలు ఒక డాక్టర్ ఉన్నాడు, ప్రతి 2 కుటుంబాలు ఒక లాయర్ ఉన్నారు. సో వాళ్ళు బాగా ఎదిగారు, అందులో ఏం సందేహం లేదు. వాళ్ళు పర్సనల్గా ఎదగడంలో ప్రాబ్లం లేదు, కానీ రాజకీయంగా ఇంకా ఎదగలేదు. రియల్ బ్యాక్వర్డ్నెస్ రాజకీయంలో ఉంది. దీనికి ఒక నాయకుడు అవసరం. కానీ నాయకుడిని నమ్మారు. నాకు చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఏదో మన కులంలో ఒకడు వస్తున్నారు, మనం సహాయం చేయాలని అందరూ ముందరకు వచ్చారు, చేశారు. అది సక్సెస్ కాలేదు. దానికి కారణాలు చాలా అవ్వచ్చు. ఆ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతను కూడా సహాయం చేశారు. వాళ్ళు ఒక లీడర్ని ఓన్ చేసుకొని ఈ పరిస్థితికి దాకా తీసుకొని వచ్చారు, నిలబడగలిగారు. మరి అదే రకంగా ఆయన కూడా ఓన్ చేసుకొని ప్రజల్ని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. నా పర్సనల్ ఒపీనియన్, ఆయన పూర్తిగా ఓన్ చేసుకోవటం లేదు. పవన్ కళ్యాణ్ గారే సామాజిక వర్గాన్ని పూర్తిగా సొంతం చేసుకోవటం లేదు. కానీ సామాజిక వర్గం సొంతం చేసుకున్నాడు కాబట్టి అంత మెజారిటీ రావడం, అంత చేయడం, అది ఎవరు విన్నా వినకపోయినా, చెప్పినా చెప్పకపోయినా జరిగింది మాత్రం అదే. ఓన్ చేసుకోకపోతే రాదండి అలాగా. సో ఇప్పుడు ఆయన ఓన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళి తన సామాజిక వర్గాన్ని ఇతర సామాజిక వర్గాలతో, ఇప్పుడు అంతెందుకు బయటే మాట్లాడుకుందాం, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. ఇప్పుడు ఏదో ఒక ఆశాజ్యోతిలాగా ఆయన వచ్చాడు కాబట్టి, అందరూ సహాయం చేశారు కాబట్టి ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే బాగుంటుంది. కానీ అతను ఆ దశగా ఆలోచించలేదు కాబట్టి ఇది అంత తేలిగ్గా ఒకటి అవుతుంది, రాజ్యాధికారం అంత తొందరగా వస్తుందని నేను అనుకోవటం లేదు. గంగయ్య నాయుడు గారు 2019 శాసనసభ ఎన్నికల్లో స్వయంగా మీ కుమారుడు శ్రీకాంత్ నాయుడు గారు పలమనేరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో జనసేన పార్టీలో మీరు కొనసాగలేదా? పార్టీ నుంచి మీకు పిలుపు రాలేదా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం కూడా మీతో ఆయన చర్చించలేదా? అసలు ఏం జరిగింది? ఆయన చర్చించలేదు అన్నది కరెక్టే. కానీ ఆయన చర్చించలేదు కదా, నేను చర్చించవచ్చు కదా అని అనొచ్చు కదా మీరు. ఎందుకో నాకు ఇష్టపడలేదు, ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు, వెళ్ళని అని చెప్పి నేను వదిలేసాను. అంటే మొన్న 2024 ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు తీసుకోవడం, ఆయనకంటూ వ్యూహం ఉంది, వ్యూహం నాకు విడిచిపెట్టండి, మీరు నన్ను నమ్మి వ్యూహాన్ని నాకు వదిలిపెడితే నేను ఈ సామాజిక వర్గానికి ఖచ్చితంగా రేపు స్వావలంబన చేకూరే విధంగా, చేయూతనందించే విధంగా నేను దిక్సూచినై నిలబడతాను, ఎందుకంటే కులాన్ని పెద్దన పాత్ర పోషించండి అనేటటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు వాడారు. అట్లాగే ఆయన ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటివరకు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు, మీరు సొంతం చేసుకొని మీరు ఓట్లు వేసి ఒక
స్థాయికి మీరు తీసుకొస్తేనే కదా ముఖ్యమంత్రి స్థాయికి చేరువ కావడానికి ఒక ఆలంబన ఉంటుందని ఆయన ఇటువంటి వ్యాఖ్యానాలు చేశారు, మనందరం చూసాం. ఆ సమయంలో మీరు ఆయనకి సలహా ఇవ్వాలని కానీ ఇన్ని తక్కువ స్థానాలు తీసుకుంటే రేపు పర్సంటేజ్ రేషియోలో మన ప్రాధాన్యత తగ్గిపోతుందని మీకై మీరు చెప్పడం కానీ ఇటువంటివేవి ఎందుకు జరగలేదు? వారి వైపు నుంచి ఎందుకు అడుగులు వేయలేదు? మీ వైపు నుంచి, ఎందుకంటే చిరంజీవి గారికి మీరు చాలా అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి ప్రజారాజ్యం సమయంలో. అసలు ఏం జరిగింది గంగయ్య నాయుడు గారు? ఇప్పుడు ఆయన పదే పదే చెప్తున్నారు, నాకు అన్నీ తెలుసు, నేను ముందుకు వెళ్తాను, మీకు ఇష్టమైతే నాతో ఉండండి, లేదంటే వద్దు అని అన్నప్పుడు వాలంటరీగా వెళ్ళి మీరు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పడం కరెక్ట్ కాదని నాకు మాత్రం. నేనైతే అలా ఎప్పుడు చేయలేదు. నాకు చాలామంది సీఎంలు తెలుసు, చాలామందిని చూశాను నేను కూడా. నాకు నేనుగా ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళను కూడా. అది నా స్వభావం, అది నా నేచరు. సో ఆయన 10 మందిలో కలిసి నాకు మీరు అవసరం లేదు, నేను చెప్పినట్టు వింటే మాతో రండి, లేదంటే వద్దన్నప్పుడు నేను ఎలా వెళ్తాను శ్రీకాంత్? వెళ్ళను కదా. అందువల్ల నేను అసలు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా లేదా ఆ పార్టీ అధ్యక్షుడైనా నాకు అవసరం లేదు, నేను నడిచే దారి నచ్చితేనే మీరు రండి, లేకపోతే రావద్దండి అని ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా చెబుతారంటారా? చెప్పరు, నా దృష్టిలో చెప్పరు. మరి ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కదా. ఒకటి, ఆయన కమ్యూనిటీని ఓన్ చేసుకోకపోయినా కమ్యూనిటీ అతను ఓన్ చేసుకుంది. నెక్స్ట్ ఎలక్షన్కి ఓన్ చేసుకుంటానో లేదనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇట్ హ్యాస్ టు బి సీన్. చూడాలి. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నాటకీయ పరిణామాలు ఒకసారి చూస్తే, మరి ముఖ్యంగా అంబటి రాంబాబు గారి ఉదంతం మొత్తం ఒక్కసారిగా చూస్తే దానిని కులానికి ముడిపెట్టి ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, వాదోపవాదాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, వరుస సంఘటనలు. మొన్నటికి మొన్న వైజాగ్ నుంచి చాలా పెద్ద ఎత్తున గుడివాడ అమర్నాథ్ నాయకత్వంలో కరణం ధర్మశ్రీ గారు కావచ్చు, సుమారు 600 మందికి పైగా 150 వాహనాల్లో వాళ్ళు అంబటి రాంబాబు గారి నివాసానికి రావడం, అక్కడున్న కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, అక్కడున్నటువంటి కుల ప్రముఖుల్ని కలవడం, ఇటువంటి కాపు సంఘీభావ యాత్ర దీనికి ఒక పేరు పెట్టుకుని వచ్చారు. ఇది వైసీపీకి కానీ లేకపోతే పార్టీ పరమైనటువంటి సంఘీభావ యాత్ర కాదు, ఇది సామాజిక వర్గ సంఘీభావ యాత్ర అని వాళ్ళు తెలియజేశారు. ఇవాళ ఇటువంటి సంఘీభావ యాత్ర వల్ల అసలు ఏ సందేశం ఈ జాతికి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు కానీ, లేకపోతే ఈ సంఘటన పట్ల మీరు ఏ విధంగా ఈ సంఘటనను విశ్లేషిస్తారు? సో నా వరకు మాట్లాడమంటే ఇది ఒక జాతికో ఒక కులానికో అంటగట్టి రాజకీయంగా ఎవరైనా తీసుకుంటారు, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇదే జరిగితే ఆ పార్టీ వాళ్ళు కూడా తీసుకుంటారు, అందులో సందేహం లేదు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో జరిగిన విధానం, నేను ఆ విధి టీవీలో చూసి మాట్లాడుతున్నాను, నేను పర్సనల్గా నాకేం నాలెడ్జ్ లేదు. బట్ ఇంతమంది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అంతమంది మూకమ్ముడిగా వెళ్ళిపోయి చేయాల్సినంత పని ఏం కాదు. అది ఒకటి చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని అందరూ చెప్పే మాటే ఇది. ఈ రోజున సీఎం కూడా అదే చెప్తున్నారు. మరి ఈ చట్టం తన పని తాను చేసుకుంటున్నప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇంత చేసినప్పుడు అటాక్ చేసిన వాళ్ళ మీద కూడా చేసింటే బాగుండేది. అది చేయలేదు. దాన్ని బట్టి ఏమొస్తుంది, ఒక మెసేజ్ వెళ్తుంది పబ్లిక్లో, అంటే పార్టీ ఇన్ పవర్ కెన్ డూ ఎనీథింగ్ అని అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఆ విధానం కరెక్ట్ కాదు. లా ఉంది అని వాళ్ళు అన్నప్పుడు, చట్టం ఉంది అని అన్నప్పుడు చట్ట ప్రకారం చేయాలి కదా. న్యాయం చేయడమే కాదు, చేసినట్టు కూడా కనిపించాలి. అది ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ? మరి వాళ్ళ మీద కేసులు పెట్టిండాలి, వాళ్ళని వార్న్ చేసి ఉండాలి. ఏ లీడరు వార్న్ కూడా చేయటం లేదు కదా. వాళ్ళని గుర్తించి ఉండాలి, కనీసం గుర్తించలేదు. బట్ దీన్ని రాజకీయం చేశారు కదా అని అంటే తప్పకుండా చేస్తారు, ఎవరైనా రాజకీయం చేస్తారు. దాని అవకాశం మనం ఇవ్వకూడదు. మరి ఇంత లీగల్ అడ్వైస్ ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇట్లా చేస్తుందో నాకు తెలియదు. మరి దాన్ని పద్ధతి కింద తీసుకెళ్ళాలి. ఎప్పుడు బయట వాడికి రివెంజ్ పాలిటిక్స్ చేసినట్టు కనిపించకూడదు. అట్లని చెప్పి తప్పు చేసినోని వదలకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కరెక్ట్గా చెప్పాడు, తప్పు చేసినోని వదలకూడదు అన్నారు. కరెక్ట్. దానికి ఒక చట్టం ఉంది, చట్ట ప్రకారం కదా వెళ్ళాలి. ఇప్పుడు ఇతన్ని ఏదో దుర్భాషలాడారు, సీఎంని దుర్భాషలాడారు. ఇంకొక మనిషి, ఒక సామాన్య కార్యకర్త ఇతన్ని దుర్భాషలాడడం కూడా తప్పే కదా. ఖచ్చితంగా ఒకరిద్దరు కాదు, పదుల సంఖ్యలో మహిళలు కదా. చాలా అంబటి రాంబాబు కూతురు వచ్చి చక్కగా మాట్లాడుతుంది, తప్పకుండా చెప్తుంది మాకు ఈ అన్యాయం జరిగింది అన్నప్పుడు సూమోటోగా తీసుకోవాలి. కోర్టులు కూడా కొన్ని సూమోటోగా తీసుకోవచ్చు. అందరూ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో వాళ్ళు హైకోర్టులో జడ్జిలు ఉన్నారంటే వాళ్ళకి ఆ పవర్ ఉంది కాబట్టి కొన్ని విషయాలు వాళ్ళు సూమోటుగా తీసుకోవచ్చు. లేదా ఎవరైనా లెటర్లు రాయొచ్చు ఇలా జరిగిందండి అని. వాళ్ళు ఎవరు తీసుకోవటం లేదు. మరి ఎందుకో
సుమోటోగా వాళ్ళు ఎందుకు తీసుకోవటం లేదు, పెద్ద మనుషులు ఎందుకు లెటర్లు రాయటం లేదు, అర్థం కావటం లేదు. బట్ లీగల్గా ఇది ప్రొసీడ్ అవుతున్నారా అంటే లేదని చెప్పాల్సి వస్తుంది. గంగయ్యనాయుడు గారు, ఇందాక మాటల మధ్యలో ముఖ్యమంత్రులందరితో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మీరు తెలియజేశారు. ఎన్టీ రామారావు గారితో కూడా ఒక ముఖ్యమైనటువంటి కేసు విషయంలో మీరు విభేదించారు ఒకసారి నేను విన్నాను, వాస్తవమా? అవునండి, అవును. మన జక్కంపూడి రామ్మోహన్ రావు కేసు సంబంధించి నా ఒపీనియన్ కావాల్సి వచ్చినప్పుడు ఆయన ఇన్నోసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారు. ఒక గవర్నమెంట్ ఉండి ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఆ గవర్నమెంట్ పోయి ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన గవర్నమెంట్ వాళ్ళు వస్తే కేసులని తీసేయచ్చా? ఒక లేమ్యాన్ క్వశ్చన్ అడిగారు నన్ను ఆయన. అడిగితే నేను అన్నాను అట్లా తీసేయడానికి లేదండి అన్నాను. మరి ఏం చెప్తుంది చట్టం అంటే చెప్పాను. చట్టం ఎలా చెప్తుంది, దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోల్ ఏంటి, మ్యాజిస్ట్రేట్ రోల్ ఏంటి, ఏ పరిస్థితిలో దాన్ని క్లోజ్ చేయొచ్చు, ఒక కలెక్టర్ ఏ పరిస్థితిలో దాంట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని రిక్వెస్ట్ చేయొచ్చు, మ్యాజిస్ట్రేట్కి ఉన్న పవర్ ఏంటి, ఇవన్నీ చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. కరెక్ట్, అది పద్ధతి, అలా చేయాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇరువురు మీ సహాధ్యాయులే అని విన్నాము. ఎప్పుడు, ఎక్కడ? మా అందరిదీనండి. గ్రాడ్యుయేషన్ 1972కి అయిపోయింది, తిరుపతిలో చేసాము. పిల్లలుగా ఉన్నప్పుడు, గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు క్లోజ్గా ఎప్పుడైతే మూవ్ అయింది లేదు. ఎస్వి ఆర్ట్స్ కాలేజ్. అవునండి, వాళ్ళు మాకు తెలుసు, నేను వాళ్ళకు తెలుసు. తర్వాత లాకి వెళ్ళిపోయాం, అంతవరకే. కానీ క్లోజ్నెస్ ఏం లేదు, మహా అంటే కేసుల ద్వారా తెలిసి ఉంటుంది అంతే. అలా చంద్రబాబు నాయుడు గారితో మీ ప్రయాణం అలా ఎంత దూరం వెళ్ళింది? మీ ఇద్దరిది టామ్ అండ్ జెర్రీ రిలేషన్ అని విన్నాను నేను. అట్లేం లేదు, అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు లేదు. ఏదైనా తనకు లీగల్గా కావాలంటే తను మాట్లాడేవాడు, నేను అంటే వెళ్ళేవాడిని, ఎప్పుడైనా మాట్లాడేవాడిని, వచ్చేవాడిని, అంతవరకే. కానీ ఆ రకమైన రిలేషన్షిప్ లేదు. హలో అంతవరకు. 2004 ఎన్నికల్లో కీలకమైనటువంటి చిత్తూరు లోక్సభ స్థానానికి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని అనుకుందని ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ జరిగిందని, అయితే మీరు సున్నితంగా తిరస్కరించారని, ఆ తిరస్కరించడం వెనుక ఒక ప్రముఖ ఆధ్యాత్మిక రాజకీయ సామాజిక వేత్త కోసం మీరు తిరస్కరించడం, లేకపోతే మీ రాజకీయ జీవితాన్ని త్యాగం చేశారని కూడా చిత్తూరు జిల్లా వాసులు ఇప్పటికీ చెప్తుంటారు. అసలు ఏం జరిగింది? అప్పుడు మన ఏపీసీసీ ప్రెసిడెంట్గా డి శ్రీనివాస్ ఉన్నారు. అప్పుడు డి శ్రీనివాస్ ప్రెసిడెంట్ అయినా పవర్ఫుల్ వచ్చి రాజశేఖర రెడ్డి గారే, అందులో ఏం సందేహం లేదు. నాకు ఆయన ఒక మాట అన్నారు, మీరు చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చదువుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళి పార్లమెంట్లో ఉంటే బాగుంటుంది అన్న ఒక కోరిక ఉంది మాకు అని అన్నాడు ఆయన. ఆయన నాకు పరిచయం, కొన్ని కేసులు ఆయన నాకు ఇవ్వడం చేయడం తెలుసు కాబట్టి ఇస్తే చేస్తానని చెప్పాను. శ్రీనివాస్ కూడా చాలా ఇష్టపడ్డారు. ఇదే రామచంద్రారెడ్డి, ఆయన గుర్తుంటుందో లేదో మరి, నాకు అది మాత్రం చాలా ఇది గుర్తుంది. నేను 3:30 అవుతుంది, నేను పడుకో ఉన్నాను. నాకు రామచంద్రారెడ్డి ఫోన్ చేసి, ఏంటి నాయుడు గారు ఇంకా పడుకో ఉన్నారు ఏంటి, ఏం జరిగింది అన్నాను. మరి రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు మిమ్మల్ని చిత్తూరు పార్లమెంట్కి అనుకుంటున్నారు, మీరు ఇంకా పడుకుంటే అలాగా, మీరు వెళ్ళి వర్కౌట్ చేయాలి కదా, నేను డీసీసీ ప్రెసిడెంట్గా నా ఇది కన్సెంట్ అడుగుతారు, నేను ఇచ్చాను అన్నాడు. మంచిదన్నాను, ఇస్తే చేస్తాను అన్నాను, అంతవరకే. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఏదో గుడుపుడాని జరిగింది, అందులో ఏం సందేహం. ఎవరి కోసం? అది కేసుల నాయుడే, ఇంకెవరు ఉంటారు. ఆయన కాంగ్రెస్తో విభేదించి తెలుగుదేశంలోకి వెళ్ళిపోయిన సమయం అది. కాబట్టి ఆయన ఏమన్నారు, ఇంకొక అదే సామాజిక వర్గంలో ఇంకోటి నిలబడితే ఏమవుతుందో, ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని చెప్పి ఏదో ఒక డమ్మీ క్యాండిడేట్ని రికమెండ్ చేశాడని విన్నాను. నేను అంత కీన్గా ఎప్పుడు చేయలేదు. ఏది ఒక పార్లమెంట్కి వెళ్ళాలని కీన్గా చేసింది లేదు, ఒక జడ్జి కావాలని చెప్పి కీన్గా చేసింది లేదు. ఎప్పుడు వస్తే చేద్దాం అనుకునేది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతే నా నేచర్. వస్తే చేస్తాను, అంతేగాని నాకు నేనుగా వెళ్ళిపోయి ఒకరికి సరెండర్ అయిపోయి నాకు ఎట్లాగైనా కావాలి అని ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. ప్రజారాజ్యం పార్టీలో కీలకమైనటువంటి భూమిక పోషించారు. ఒక సుప్రసిద్ధ న్యాయవాదిగా మీరు లెక్కకు మించిన దాదాపు 25-30 కేసులు మీరు వాదించి గెలిపించినటువంటి చరిత్ర చాలామందికి తెలియదు. అసలు ఆ సంగతులు కానీ ఆ సంఘటనలు కానీ ఎవరికీ తెలియవు, ఎవరు ఇప్పుడు గుర్తు కూడా పెట్టుకోలేదు. అసలు గంగయ్య నాయుడు గారిని రీచ్ అవ్వడమే, ఎందుకంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన అతి కొద్ది మంది రిచెస్ట్ అడ్వకేట్స్లో గంగయ్య నాయుడు గారు ఒకరు. అట్లాంటిది గంగయ్య నాయుడు గారు ఆయన కెరీర్లో ఆయన ఏమీ అసలు ఆశించకుండా ప్రజారాజ్యం పార్టీ కేసులను ఆయన టేకప్ చేశారని అంటారు. అసలు ఎటువంటి కేసులు టేకప్ చేశారు, వాటి గురించి మీకు గుర్తున్నంత వరకు? నాకు తెలిసి చిరంజీవి గారి మీద అప్పుడు 33 కేసెస్, క్రిమినల్ కేసెస్ బుక్ చేశారు. 33 క్రిమినల్ కేసెస్, 33 క్రిమినల్ కేసెస్. చాలా మటుకు చిరంజీవి గారు కూడా తెలియకపోవచ్చు, దానికి కారణం ఉంది.
ఆయన అప్పుడు ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అతను వెళ్ళిన ప్రతి చోట ఆ జనం చూసి ఏం చేశారు, వాళ్ళు టైం ఇచ్చింటారు అధికారులు, 5 to 6 మీరు చేసుకోవచ్చండి అంటారు. ఆయన 8 o'clock వెళ్తాడు, అక్కడ 8 నుండి 10 దాకా చేస్తాడు. అది అఫెన్స్. ఒక ఆర్డర్ని వైలేట్ చేశారనేది ఒక అఫెన్స్. ఇట్లాంటి అఫెన్స్ తోటి ఒక 33 కేసు దాకా ప్రతి ఊర్లో వెళ్ళిన ప్రతి చోట అతను సభ పెట్టిన ప్రతి చోట ఒక కేసు బుక్ చేశారు. వాళ్ళు తెలివిగా ఒక లీగల్గా ఏదో ఒకటి చేసి పెడితే అతనికి ఉంటుంది అని అనుకున్నారు. దానికి అన్ని కేసుల్లోనూ హైకోర్టులో వేయడం జరిగింది, దాన్ని క్వాష్ చేయించడం జరిగింది, అన్నీ జరిగిపోయేది. అట్లాగే మన అల్లు అరవింద్ ఒకసారి ఆ పార్టీ ఆఫీస్లో జెండాని తల కింద పొరపాటుగా జరిగింది, దాని మీద ఒక కేసు పెట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు మ్యారేజ్ విషయంలో వీళ్ళేమో చేస్తారని ఊహించాం. ఫస్ట్ మ్యారేజ్ విషయంలో నందిని విషయంలో విడాకులు తీసిన తర్వాతే తను ముందుకు వచ్చేటట్టు అయింది. ఇట్లాగా కొన్ని నా చేతనే చేసి అది పూర్తిగా అసలు చాలా వ్యక్తిగతమైనటువంటి కేసు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానిని బాగా అన్నారు. చాలా మంది ఎంత డబ్బు ఇచ్చారు, అది 5 కోట్ల రూపాయలు భరణం ఆవిడ వాళ్ళకే ఇచ్చారంటే మీకు ఫీజు ఎంత ఇచ్చారు అన్నారు. అదేదో వాళ్ళని అడిగితే బాగుంటది, ఏమైనా ఇచ్చారా, చక్రధరరావు ఎంత ఇచ్చారు, వీళ్ళని అడగాలి, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గాని అల్లు అరవింద్ గారిని అడిగితే ఎంత ఇచ్చారు అంటే చెప్తారు. కాబట్టి దాన్ని చెప్పడానికి లేదు. నేను అదేమీ ఆశించకుండా చేశాను. అతను పాపం ప్రజారాజ్యం పెట్టినప్పుడు చాలా హోప్తో వచ్చారు, చేశారు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అది సక్సెస్ కాలేకపోయారు. నా వంతు సహాయం నేను చేశాను అని అనుకుంటున్నాను. వాళ్ళు రికగ్నైజ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ, రికగ్నైజ్ చేయలేదు, నో రిగ్రెట్స్. నాకు గుర్తున్నంతలో శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎంహెచ్ రావు గారికి మీకు ఒక ఛాంబర్ ఇచ్చి ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లో తోట చంద్రశేఖర్ గారు ఈవేళ ఉన్న 1990 కార్యాలయంలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ 2 ఉండేది, ఇచ్చి సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గాల్ని గుర్తించమని, అట్లాగే ఆశావహులలో ఎవరు బలవంతులో వాళ్ళని అభ్యర్థులుగా మనం అసలు వాళ్ళని ఎవరిని ఎంచుకోవచ్చు అనేటటువంటి ఒక ప్రక్రియను మీకు అప్పచెప్పి, మీరు ఆ ప్రక్రియలో ఉండగానే అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లు అభ్యర్థులుగా ప్రకటించేవారు, దాని పట్ల మీరు మనస్తాపం చెందారని కూడా అంటారు. ఏం జరిగింది గంగయ్య నాయుడు గారు? అట్లా ఏం జరగలేదు. అందరినీ చెప్పమని రికమెండ్ చేయమన్నారు, మంచి వాళ్ళని చెప్పమన్నారు, అంతవరకే. కానీ దాంట్లో నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి మనస్తాపం చెందాను కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు అలాగా ఏ పేరు చెప్పలేదు. వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పమంటే ఏదైనా చెప్పేవాళ్ళం, అంతేగాని నేను మనస్తాపం చెందింది ఏమీ లేదు. ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఆయన ఒకసారి నేను చిన్నదని ఫీల్ అయితే ఆయన ఒకటే అన్నారు, శివశంకర్ లాంటి వారు, ఎక్స్ జడ్జ్, ఎక్స్ గవర్నర్, ఎక్స్ స్టేట్ సెంట్రల్ మినిస్టర్, ఆయనే చేసింది మీరు చిన్నదంటే ఎలాగా అన్నాడు ఆయన. సరే మంచిదని నేను చేశాను, నా శాయశక్తిలో చేశాను. ప్రజారాజ్యం విలీనైనప్పుడు కూడా చాలా రూమర్స్ వచ్చాయి, శోభా నాగిరెడ్డి గారు టేకప్ చేస్తారు దీన్ని, ఆయన కలిసిపోతే కలిసిపోయాడు, పార్టీ నాదే నేను చూసుకుంటానని ఒక రూమర్ వచ్చింది. అప్పుడు నాకు ఆయన మాట్లాడారు, యూ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ అన్నాను. థ్యాంక్ గాడ్ ఆవిడ అంతవరకు వెళ్ళలేదు, తను నాది ఇప్పుడు ప్రజారాజ్యం అని అనలేదు. అంతవరకు రాని అనే పరిస్థితుల్లోనే మేము తీసుకొని వచ్చాను. నా వంతు సహాయం నేను చేశానని అనుకుంటున్నాను. సార్, మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చిరంజీవి గారిని చూశారు. చిరంజీవి గారి ఫెయిల్యూర్కి ఇది కారణం అంటే మీరు ఏం చెప్తారు? చిరంజీవి గారు ఇన్నోసెంట్ అని చెప్తాను. పొలిటికల్గా తను చేయాల్సిన దీన్ని చేయటం లేదు, పొలిటికల్ స్ట్రాటజీ లేకుండా పోయింది. అతను పెద్ద వెనకాలండి ఇట్లా చేయాలని చెప్పేవాళ్ళు ఎవరు లేదు. తను చాలా ఈజీగా ఒక సినిమా తీసినంత ఈజీ అని అనుకున్నారు, అంత ఈజీగా కాలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు సక్సెస్ అయ్యారంటే రైట్ ఆర్ రాంగ్, ఇట్ వాస్ భాస్కర్ రావు హు వాస్ హ్యావింగ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్, భాస్కర్ రావు లీడ్ చేయగలిగాడు, వచ్చింది. అట్లా లీడ్ చేసే మనుషులు ఈయన దగ్గర ఎవరు లేరు. ఆయన ఎంకరేజ్ కూడా ఎవరిని చేయలేదని అనుకుంటున్నాను. ఉన్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, నన్ను ఎప్పుడూ అలాగా యూజ్ చేసుకోలేదు. లీగల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా చూసుకోవడానికే పెట్టుకున్నారు. అంతవరకు నాకు ఇచ్చిన పని నేను చేశానని అనుకుంటున్నాను. నేను గంగయ్య నాయుడు గారు, ఆ మధ్య వరుసగా మీరు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి కొన్ని సామాజిక సమావేశాలని చాలా విరివిగా నిర్వహించారు. తిరుపతి, హైదరాబాద్లో కూడా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. మీరు ప్రధానంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి సామాజిక వర్గానికి ఇన్ని స్థానాలు ఇచ్చి తీరాలి, అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఆ విధమైనటువంటి అడుగులు వేయటం లేదు, చాలా నిర్లక్ష్యానికి, నిరాదరణకి మా సామాజిక వర్గం గురవుతోంది అని మీరు ఈ సమావేశాలను నిర్వహించిన తర్వాత ఈ గ్రేటర్ రాయలసీమ ఏదైతే ఉందో, ఈ ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కడెక్కడ
మీ సామాజిక వర్గం ఏదైతే ఉందో దాని యొక్క డెన్సిటీని చాలామంది గుర్తించినా కూడా గుర్తించనట్టు, ఉన్నా కూడా లేనట్టు ఒక హై డ్రామా క్రియేట్ అయింది. 11th అవర్ వచ్చేటప్పటికి వైసీపీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీలు విస్మరించి ఇక్కడ ఈ సామాజిక వర్గం లేదన్నట్టు వాళ్ళ సొంత సామాజిక వర్గాలకే వాళ్ళకి అగ్రాసనాలు వేసుకోవడం మనందరికీ తెలిసిందే. దీని పట్ల అసలు గంగయ్య నాయుడు గారి స్టాండ్ ఏంటి, గంగయ్య నాయుడు గారి మిషన్ ఏంటి? ఇప్పుడు ఏదైనా సలహా ఇచ్చే స్టేజ్లో కూడా నేను ఉన్నానని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఏజ్ ఈజ్ క్రైటీరియా. 75 years దగ్గర వచ్చిన వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏమి చేయలేరు. మహా అంటే ఒక సలహా ఇవ్వగలుగుతారు అనుభవంతో. ఈ వర్గం, ఈ సామాజిక వర్గం వెనకబడింది అనడానికి ఏ రకమైన సందేహం లేదు. అక్కడ మనుషులు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి సీట్లు లేవు. ఇప్పుడు ఆరు రాయలసీమలో తీసుకుందాం, బలిజాస్ 6 ఉమ్మడి జిల్లాలు 6 జిల్లాలు గ్రేటర్ రాయలసీమలో ఈ కమ్యూనిటీ ఎక్కువ ఉందని అందరికీ తెలుసు. ఎంతమందికి ఇచ్చారు? ఒకరా, ఇద్దరా? అంతే, 1, 2 అంతే. అంతే. కానీ 6లో తీసుకుంటే కనీసం 6 5లో తీసుకుంటే 30 మంది అవ్వాలి. 6 4లో తీసుకుంటే 24 మంది అవ్వాలా? పోనీ 6 2లో తీసుకుంటే 12 మంది అవ్వాలి. పోనీ 6 1లో తీసుకున్న 6 అవ్వాలా? ఎందుకు లేదు మరి? దీనికి 2 కారణాలు నా దృష్టిలో. చెప్పండి. ఒకటి, ఈ కులంలో రాజ్యాధికారం కావాలి అన్న కోరిక చాలా తక్కువ మందికి ఉంది. అది శాపమా ఇంకోటో నాకు తెలియదు. ప్రతి ఒక్కడు ఇప్పుడు మీరు మనం చూశారు, నేను చూశాను, ఏదో KGF అని పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏంటట, ఆ రాష్ట్రమే, ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఆ పక్క రాష్ట్రాల్లో ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా మేమే ఉండాలి. వాళ్ళు ఒక డిజైర్ ఉంది. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దెమ్. ఒక డిజైర్ చేసి ఆశించడంలో తప్పని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ ఐక్యత ఉంది, అట్లా చేయాలని ఒక ముందుకు వెళ్తున్నాడు. ఇందులో ఒక్కరిని చూపించండి నాకు. ఎందుకు లేదు వీళ్ళకి? ఎంతసేపు నాకు రాజకీయంగా మాకొద్దు, నాకు కావాల్సినవాడు ఉన్నాడు, నాకు తెలిసినవాడు ఉన్నాడు, ఆయన బాగానే చేస్తున్నాడు, వీళ్ళకి వద్దు. 2, మానిటర్గా ఇంత వాళ్ళు సంపాదించినట్టు, వాళ్ళ ఇండస్ట్రీలు అయితేనేమి, వాళ్ళు ఇంకొక స్కూల్స్ అయితేనేమి, కాలేజెస్ అయితేనేమి సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించుకున్నప్పుడు వీళ్ళలో అది కూడా లేదు. డబ్బు సంపాదించాలని లేదు, రాజకీయ పవర్ రావాలని లేదు, ఇంకోటి ఎదగకూడదు. దీంతో వీళ్ళు వెనకబడిపోతున్నారు. మరి దీన్ని దేవుడే రక్షించాలి. మానవ మాత్రులు ఎవరు వీళ్ళని ఏదో రకంగా చేసి తెస్తాడని నేను నమ్మటం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి రూపంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు, ఓ ఫేస్ ఆఫ్ ద పార్టీ వచ్చినప్పుడు వెలుపలికి అది ఆ దిశగా అడుగులు వేస్తుందని మీరు అనుకుంటున్నారా? అడుగులు వేస్తుందనే అనుకొని ఎంతమంది నిలబడితే అంతమందిని గెలిపించారంటే అర్థం ఏంటి? అఫ్ కోర్స్ మిగతా వాళ్ళు వేయలేదంటే వాళ్ళు వేశారు, వీళ్ళు వేస్తేనే కదా, వాళ్ళు ఒకరే వేస్తే కాదు కదా మెజారిటీ. కానీ ఆయన ఇప్పుడు కూడా ఒక్క మాట, అవును రాజ్యాధికారం ముఖ్యం, ఒకసారి వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మనం చేయలేదని మనం అందరూ అంటున్నాము, దాని దిశగా నేను ప్రయత్నిస్తాను ఒకసారి అన్నాడు ఆయన. మరి ఇప్పుడు అనటం లేదే. నాకు ఇంకొక 15 years ట్రైనింగ్ కావాలి, 20 years ట్రైనింగ్ కావాలనడం పర్సనల్గా నేను ఫీల్ అవటం లేదు. మరి అదేమైనా చెప్పామనుకో, అది నా ఇష్టం, నీకు ఇష్టం అయితే నాతో రాలేదంటే వద్దంటున్నాడు ఆయన. మరి ఎలా వెళ్తాం మనం? ఆయన తెలియక అన్నాడా, తెలిసి అన్నాడా మనకు తెలియదు. కనీసం ఇట్లా ఉంది, వాళ్ళ సహాయం తీసుకుందాం. మనం ఒకరితోటే మన రాజ్యాధికారం రాదు. ఒకసారి వాళ్ళు చేశారు, వీళ్ళు ఇన్నిసార్లు చేశారు, మనం ఒక్కసారి చేస్తాం. నా కులానికి ఒక ఎలివేషన్ తెప్పియాలి అనే డిజైరు ఆయనలో కనిపించటం లేదు నాకు. ఆయన ఏమనటం లేదు, పర్సనల్గా ఏమనటం లేదు. ఈజ్ హ్యావింగ్ హిస్ ఓన్ స్ట్రాటజీ. మరి చూసిన వాడికి అది కరెక్ట్ అని అనిపించట్లేదు. ఆ డిఫికల్టీ ఉంది ఆయనతోటి. ఆయన మీద పర్సనల్గా నాకేం లేదు. ఆయన తెలిసి అన్నాడా తెలియకన్నాడా అది ప్రజలే చెప్పాలి. బట్ డిజైర్ ఎంత ఉంటే మంచిది. డిజైర్ ఉంటే కదా ముందుకెళ్తాం. అవును, నాకు స్కూటర్ ఉన్నప్పుడు కారు కావాలనుకున్నాను, కారు కావాలన్నప్పుడు 2 అనుకున్నాను, 2 4 అన్నా, 4 8 అన్నాను, ఈరోజు 10 కావాలనుకున్నాను, 10 తీసుకున్నాను. ఇది డిజైర్ అనేది ఉండాలి. అట్లాగా ఆయన కూడా నాకు రాజ్యాధికారం కావాలి, నా కోసం కాదు, నా ప్రజల కోసం. వాళ్ళని ఎలివేట్ చేయాలి. రాజకీయంగా కూడా కాపు సామాజిక వర్గం ఎదిగింది అని అనిపించాలి అనే డిజైర్ ఆయనలో ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఆయన ఆ దిశగా ఆలోచిస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. గంగయ్య నాయుడు గారు, ముద్రగడ పద్మనాభం గారు 2016 ఏదైతే ఉందో ఉవ్వెత్తున ఎగసినటువంటి ఆ ఉద్యమం
వారు మీ ఇంటికి కూడా వారు హైదరాబాద్ వచ్చినప్పుడు 2-3 సార్లు దాసనారాయణరావు గారి ఇంట్లో లంచ్ మీటింగ్ తర్వాత మీ ఇంట్లో కూడా ఇక్కడ టీ స్నాక్స్ అన్ని మీరు ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి నాయకులు అందరికీ మీరు చాలా భరోసా కల్పించారు. ముద్రగడ పద్మనాభం గారిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? మీరు 2-3 సార్లు ఆయన వచ్చారు, మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, గోదావరి జిల్లాలకు మీరు వెళ్ళారు, కాకినాడ వెళ్ళేదో మీటింగ్ న్యాయ కోవిదుల సమావేశానికి మీరు హాజరయ్యి దాన్ని లీడ్ తీసుకున్నారు. అప్పుడు అసలు ఏం జరిగింది? అసలు ఆ ఉద్యమం ఏమైపోయింది? ఏ రూపం దాల్చింది? మరి అతనికి చాలా బ్యాకింగ్ వచ్చింది త్రూఅవుట్ ది స్టేట్. ఒక నాయకుడికి అంత రెస్పాన్స్ రావడం అనేది నాకే ఆశ్చర్యం వేసింది. ఆయన ఒకటే అడిగాడు, ఇప్పుడు బాగానే ఉంది, కులం వెనకబడిపోయింది, వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలని, దీంతో నన్ను నమ్ముతున్నారు, నన్ను ఏం చేయాలి అని అన్నప్పుడు ఈ ఉద్యమాన్ని, ఈ స్పిరిట్ని ఎలక్షన్ దాకా తీసుకెళ్ళాను. మరి ఎందుకు తీసుకెళ్ళలేదో నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత నాతో కమ్యూనికేషన్ లేదు. ఆ తర్వాత లేదు. నన్ను తీసుకెళ్లారు, మాట్లాడించారు, చేశారు. మధ్యలో ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియదు. కొంతమంది రాజకీయంగా పైకి రావాలనుకున్న వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకు దూసుకొని వెళ్ళిపోతారు. నాకు అవసరం లేదు, నేను ఏదో అదైపోవాలి ఇదైపోవాలని లేదు. కాబట్టి నా దగ్గరకు వస్తే మాట్లాడతాను, రాలేదు ఆల్ రైట్ అనుకుంటాను. ఎప్పుడూ నేను అపాత్రదానం చేయలేదు. ఎవరన్నా అడిగారు తప్పకుండా చేస్తాను. నాతో 2 మాటలు మాట్లాడితే నేను 4 మాటలు మాట్లాడతాను. మాట్లాడకపోతే అస్సలు మాట్లాడను. ఒక న్యాయవాదిగా, ఒక న్యాయ కోవిదుడిగా న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందని అనుకుంటున్నారు? ఏ విధంగా న్యాయ వ్యవస్థని ఒక సీనియర్ న్యాయవాదిగా ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు నేను 5 decadesగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దగ్గర 5 decadesగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎంతోమంది జడ్జిలను చూశాను, చీఫ్ జస్టిస్లను చూశాను. నా తోటి వాళ్ళు, నా క్లాస్మేట్స్ జడ్జిలు రిటైర్ అయ్యి 15 ఏళ్ళు అయింది. కాబట్టి నేనేమంటానంటే అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా అని అంటే డెఫినెట్గా తేడా ఉందా అని చెప్పగలను. అప్పుడు జడ్జెస్ ది వే ది బిహేవ్డ్, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న విధానం అందరినీ అన్న నేను కొంతమంది మరి వాళ్ళు ఒక ఎంప్లాయ్మెంట్లుగా ఒక జాబ్ కింద ఏమైనా ట్రీట్ చేస్తున్నారా? ఇంత దేవుడు పదవిని ఇచ్చిన తర్వాత దేవుడు ఒక ఎంప్లాయ్మెంట్ కాదు ఇది అని అనుకోకూడదు కదా అస్సలు. సో హైకోర్టు జడ్జి ఆర్ సుప్రీంకోర్టు జడ్జి, కాన్స్టిట్యూషనల్ జడ్జిగా కూర్చున్నప్పుడు ఈజ్ ఆన్ పార్ విత్ గాడ్. నీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు ఈ అన్యాయం జరిగిందంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? వెళితే దేవుడి మీద నమ్ముకున్నాడు, గుడికి వెళ్ళి దండం పెట్టి అయ్యా నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయి అంటున్నాం. అట్లా కోర్టుకు వెళ్ళి కూడా అన్యాయం జరిగింది న్యాయం చేయి అంటున్నాం. అంటే అక్కడ జడ్జిని మనం దేవుడితో సమానంగా చూసుకుంటున్నాం. అందుకే ఇంగ్లీష్ వాడు తెలుగుగా మై లార్డ్ అన్నారు. ఓ దేవుడా నాకు ఈ న్యాయం చేయని అంటున్నారు. కొంతమందిలో, ఎక్కువ మంది కాదు, కొంతమందిలో ఇది లేకుండా ఉంది, ఆ స్పిరిట్ లేకుండా ఉంది. వాళ్ళు కొంచెం మారి మనం ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఒక మనిషి ఒక అడ్వకేట్ దగ్గరికి నాకు అన్యాయం జరిగింది అని అంటే వెళ్ళి అన్యాయం జరిగింది అని వాడు వెళ్తున్నాడంటే చదువు రానివాడు, లా చదవనివాడు నాకు అన్యాయం జరిగింది వచ్చాడంటే అన్యాయం జరిగినట్టే కదా భావించాలి మనం. తప్పకుండా ఆ అన్యాయాన్ని మనం లీగలైజ్ చేసి కోర్టు ముందు పెట్టాలి. ఇది ఒక అడ్వకేట్ డ్యూటీనే కాదు, నా దృష్టిలో జడ్జి డ్యూటీ కూడా. 50% జడ్జి కూడా తన యొక్క అనుభవాన్ని, తను అడ్వకేట్ చేసి ఉంటాడు, జడ్జిగా అనుభవం ఉంటుంది, ఎన్నో కేసులు వినింటాడు. తన అనుభవాన్ని ఆ కక్షిదారికి, ఆ వచ్చిన క్లయింట్కి అన్యాయం జరిగిందని వచ్చిన కోర్టు వాడికి సహాయం చేయడానికి ఉపయోగపడాలి. అంతేగాని నాకేమైంది దీంట్లో, మైటీ గవర్నమెంట్తో నాకెందుకు వచ్చింది అన్న ధోరణి ఉండకూడదు. అది నా పర్సనల్ వ్యూ. మీ అభిప్రాయం? ఎప్పుడు జడ్జి గారు 50%, అడ్వకేట్ 50% చేస్తే 100% రిజల్ట్ క్లయింట్కి వస్తుంది. జడ్జి ఎప్పుడు నాకేం బట్టి నువ్వు ఏం చెప్తావో చెప్పు, రైట్ అయితే రైట్ అంటా, లేదు రాంగ్ అయితే రాంగ్ అవుతా అంటే అది కరెక్ట్ కాదు. అది కొంత పర్సెంటేజ్ జడ్జెస్ ఆ ఫీలింగ్లో ఉన్నారు, అది కరెక్ట్ కాదు. సార్ మీ కెరీర్లో దిస్ ఈస్ ద బెస్ట్ కేస్ ఇవాళ నాకు చాలా, అసలు ఒక న్యాయవాదిగా నాకు చాలా సాటిస్ఫాక్షన్, ఈ కేసు నేను గెలవడం వల్ల వచ్చింది అని అనిపించిన కేసు ఏది సార్? చాలా కేసులు చేసాము, బెస్ట్ కేసు అని ఎట్లా ఉంటుంది, ఏ రకంగా బెస్ట్ కేసు? జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఛాలెంజింగ్, ఒక ఛాలెంజ్ ఉంటుంది కదా, నల్లమల్లారెడ్డి గారిది కావచ్చు, అది కాదా? అట్లాంటివి చాలా ఉన్నాయి. ఛాలెంజింగ్ గా ఫీల్ అయింది సార్ రాజశేఖర రెడ్డి గారు 2004 2000 ఓట్స్ తో గెలిచింది. 5000 తో 96 2000 odd తోటి ఉమేష్ కుమార్, ఉమేష్ చంద్ర గారు అసలు దిగ్బంధనం చేసేసారు. అదే 5445. రాజశేఖర్ గారు 96 సార్, 96 ఉప ఎన్నిక. 96 ఉప ఎన్నికప్పుడు
ఉమేష్ చంద్ ఇస్ ఎస్పీ కడప. ఇతను ప్రతిసారి ఏ మాటకు ఆ మాట ఎలక్షన్లో ఇదేదో సీక్రెట్ ఏముంది, కొన్ని చేసుకునే బూతులు ఉంటాయి, అవి కలిసి వస్తుంది, ఎక్కడన్నా తగ్గినా కూడా అది జరుగుతూ ఉంది. అతన్ని ఉమేష్ చంద్ మరి ఎవరి ప్రోద్బలమో నాకు తెలియదు, మరి అవి మనకు పొలిటికల్గా మనకంత ఇది లేదు. ఎలాగైనా రాజశేఖర రెడ్డిని ఓడించాలి అన్న దీంతో ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఓడించాలంటే ఏం చేయాలని మార్గం వేశారంటే 20 బూత్స్ ఎక్కడైతే వీళ్ళు రిగ్ చేసుకోగలుగుతారు, రాజశేఖర రెడ్డి గారి వర్గం లేదు నిలబడి మనకు అన్ని పడిపోవాలి ఇక్కడ అనుకునే బూతులు ఉంటాయి కదా, కొన్ని ఏ పార్టీకైనా ఉంటాయి. ఆయనకి అది ఉన్నట్టుండి ఇంకో వారం రోజులు ఉందనంగా 20 బూతులను తీసి కడపలో పెట్టారు. ఉమేష్ చంద్ నేను ఇక్కడ కూర్చుంటాను, వీడు ఎలా రిగ్ చేస్తాడో నేను చూస్తానని కూర్చున్నాడట. నాకు ఫోన్ చేసి ఆయన ఎల్లారెడ్డి అని ఒక టీచర్ ఉండేవాడు, ఆయనతో మాట్లాడుతూ ఉండి ఇట్లా ఉంది ఎల్లారినా, మరి ఏం చేయాలి, వాళ్ళు ఏదో ఒక చేస్తారు నన్ను ఈసారి అంటే, కోర్టుకు వెళ్దాము, అది ఎట్లా మారుస్తారు వాళ్ళు బూతుల్ని ఉన్నట్టుండి వారం ఉందనంగా, కుదరదు అని నేను అప్పుడు తెలుసు కానీ అంత క్లోజ్ కాదు రాజశేఖర రెడ్డి గారు. నాకు అప్పుడు ఎల్లారెడ్డిని పంపించారు, ఫోన్ చేశారు, ఇలా నేను పంపిస్తున్నాను కొంచెం చూడండి నాకు ప్రాబ్లం వచ్చింది అని అన్నారు. మరి చాలామంది అడ్వకేట్లు ఉన్నారు, నా వయసు అప్పుడు మేబీ ఐఎమ్ 45 years అంతే. సరే ఛాలెంజ్గా తీసుకున్నాను. ఆ రోజు మూవ్ చేశాను. 9R సుందరం అనే చీఫ్ జస్టిస్, కాద్రి అని ఒక ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆయన కొత్తగా జడ్జి అయి ఉన్నాడు అప్పుడు, వాళ్ళ బెంచ్లో మూవ్ చేసి అప్పటికప్పుడు 10:30కి మూవ్ చేసి 2:15 ఆర్డర్ తీసుకొని, ఇంతకు ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే బూత్లు ఉన్నాయో అక్కడెక్కడే పెట్టాలి, అక్కడే పెట్టడానికి వీల్లేదు అన్నారు. మళ్ళీ యాజ్ యూజువల్గా అప్పుడు అతి గ్రేట్ డిఫికల్టీతో తెలిసి చాలా కష్టసాధ్యంగా అసలు ఓడిపోయారని అసలు అని అనుకున్న టైంలో నేను అది చేశాను. అది ఆయన గుర్తించాడు, నాకు చాలా థ్యాంక్స్ చెప్పాడు. డబ్బు కాదు, థ్యాంక్స్ చెప్పాడు. చాలా థ్యాంక్స్ నాయుడు గారు ఇలాగా. మంచిది. ఆ తర్వాత ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు ఎదురుపడిన సందర్భాలు లేవా? ఆయన సీఎం అయిన తర్వాత నేను ఎప్పుడు చేయను. నాకున్న వీక్నెస్, వాళ్ళు కొంచెం బాగా ఇది ఉన్నప్పుడు మనం వెళ్ళి నేనేదో నీకు చేసేసాను పొడి చేశాను ఇలా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయన చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మీకు గుర్తున్నది ఏదైనా ఇంపార్టెంట్ అనుకో, అది చిన్న కేసు అయినా నాకు మనసులో బాగా గుర్తుండిపోయింది. నేను అలా చేశాను. మళ్ళీ ఆయన గెలవగలిగారు. సార్, తిరిగి మీ కుమారుడిని క్రియాశీలక రాజకీయాలకు తీసుకోవాల్సి వస్తుంది, అటువంటి ఆహ్వానాలు వస్తున్నాయి, అందుతున్నాయి మీకు అని వినిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఎవరినైనా అడిగినా కూడా చెబుతున్నారు. పలమనేరు నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నుంచి మీకు ఆహ్వానం అందుతోంది, ఏ పార్టీ నుంచి మీ కుమారుడిని వాళ్ళు పరిగణలోనికి తీసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అసలు? తెలియదు, నాకే తెలియదు, నన్ను ఎవరు అడగలేదు. ఇవన్నీ రూమర్సే, నన్ను ఎవరు అడగలేదు. అయితే మాత్రం నేను నిజంగా నాకు ఒక డిజైర్ ఉంది, నా కొడుకుని నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో వాడికి నేర్పించాలి, వాడిని అలా పెట్టాలి, వీడు ఇంకొకరికి మార్గదర్శకుడు కావాలి, వాడికి తినడానికి ఉండడానికి దేనికి లోటు కూడా ఉంది. కాబట్టి తను ఎలా ఉండాలి, ప్రజలకు ఎలా ఉపయోగపడాలి, తను రాష్ట్రం అంతా చేయలేడు కదా, తన కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్కడు వాడు ఇండిపెండెంట్ నిలబడిన ఎంత పెద్ద పార్టీలు ఉన్నా తను గెలిచిపోయే శక్తి వాడికి వచ్చేటట్టు ఎలా చేయాలి అనేది ఒక కోరిక అయితే ఉంది. చూస్తాం ఏం చేయాలి. గంగైనాయుడు గారు, సామాజిక వర్గ విషయాలకు మళ్ళీ ఒకసారి మనం తిరిగి వస్తే, ఒక మిర్యాల వెంకట్రావు గారు, అంత క్రితం ఒక వంగవీటి మోహన్ రంగారావు గారు, ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు, ముద్రగడ పద్మనాభం గారు, ఇట్లా మనము వీళ్ళు ముద్రగడ పద్మనాభం గారు, వంగవీటి మోహన్ రంగారావు గారు రాజకీయాల్లోనూ ఉన్నారు, ఇటు సామాజికంగా కూడా వాళ్ళు తమదైనటువంటి ప్రభావాన్ని చూపించారు. పవన్ కళ్యాణ్ గారిని ఇటీవల కాలంలో వరుసగా, మరీ ముఖ్యంగా ఈ ఏదైతే గుంటూరు అంబటి రాంబాబు గారి ఈ సంఘటన ఉందో, ఈ సంఘటనల సమాహారాన్ని అంతా ఒకసారి తరచి చూస్తే ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి గొంతుకు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కులనాయకుడు కాదు, పవన్ కళ్యాణ్ గారు కులపరమైనటువంటి సంఘం లాంటిది ఏమి ఇక్కడ నడపటం లేదు, ఇది ఒక రాజకీయ పార్టీ, మీరు పవన్ కళ్యాణ్ గారికి కులం ఆపాదించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు గారిని ఈ విధంగా ఈరోజు జరిగితే దానిని మీరు జనసేనకు ఆపాదించి కులపరంగా చూపిస్తున్నారు, బూచి చేసి భూతంలాగా దీన్ని చూపిస్తున్నారు. ఆ పార్టీ నుంచి చాలా వీడియోలు, చాలా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గానికి, రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతినిధులు అన్న విషయం ఇక్కడ తేటతెల్లం, సుస్పష్టం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సామాజిక వర్గానికి, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి
నాయకుడు అంటే వీళ్ళు సామాజిక వర్గానికి అతీతంగా కేవలం రాజకీయ పార్టీ నాయకులుగా అన్ని సామాజిక వర్గాలతోనూ సంబంధ బాంధవ్యాలు మాకు ఉండాలి కాబట్టి అన్ని సామాజిక వర్గాల మద్దతు ఉంటేనే రాజకీయ పార్టీ మనుగడ కొనసాగుతుంది కాబట్టి మేము ఆ విధంగానే ప్రవర్తిస్తాము. సామాజిక వర్గానికి ఏదైనా బాధో ఇబ్బందో సమస్య వచ్చినప్పుడు మాత్రం మేము ప్రతిస్పందించము అనేటటువంటి అంశాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని 3 సామాజిక వర్గాలు తీసుకున్నాం ప్రధానంగా ఉన్నది. ఆ సామాజిక వర్గంలో ఏదైనా వాళ్ళకి జరగరాంది జరిగితే ఆ సామాజిక వర్గంలో ఉన్న సీఎం కానీ మినిస్టర్ కానీ ఇంకోరు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సానుభూతి చూపిస్తారే. మరి ఈ కులంలోనే ఎందుకు చూపించరు? మరి ఈ కేసులో చూపించమని నేను అనటం లేదు, డిఫరెంట్ ఇష్యూ. అది వేరే విషయం. జనరల్గా సానుభూతి ఎందుకు చూపించలేకపోతున్నారు? వాళ్ళు చూపిస్తున్నారు కదా. మరి వాళ్ళని చూసి నేర్చుకోండి. అంటే నిన్ను అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏం చేయమనట్లేదే. అయ్యో ఇట్లా జరిగిందా? ఇప్పుడు మన పక్కింట్లో విరోధి ఉంటాడండి, మనం మాట్లాడుకోమండి. జరగరాంది వాళ్ళ ఇంట్లో జరిగితే ఏం చేస్తున్నాం మనం? అరే రే ఇట్లా అయిపోయిందా అని అంటున్నాం లేదా? ఆ రకంగా అనండి. ఎందుకు అంత సిగ్గు ఎందుకు? ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఒక కులాన్ని అమ్మని లేదన్నవాడు నేను ఇంతవరకు చూడలేదు. తన కులం లేకుండా ఉండదు, తనకు అమ్మ లేకుండా అమ్మ నాన్న లేకుండా ఉండరు, ఉంటారు కదా. అలాంటప్పుడు కులాన్ని మనం లేదు అని ఎందుకు అనుకోవాలి? కులం ఉంది కదా, తప్పేముంది? నీ సానుభూతి కూడా చూపించవా? నువ్వు సహాయం చేయడం పక్కన పెట్టు, సానుభూతి కూడా చూపించరా? చూపించండి. నేను కోరుకున్నది అదే, కులం వాళ్ళని. మీకు ఎదుటోడు కష్టంలో ఉన్నాడు, మిగతా వాళ్ళని చూడొద్దని కాదు, పర్టికులర్గా నీ కులం వాడిని, నీ అమ్మను ఎలా చూసుకుంటున్నావో నీ కులాన్ని కూడా అలా చూసుకో. కష్టం వచ్చినప్పుడు అయ్యా నీకు కష్టం వచ్చిందా అని అడుగు. లేకపోతే ఎవరు అడుగుతారు? ఇంకో సామాజికుడు ఎందుకు వస్తాడు? వాడు సామాజికుడికి ఏమైనా జరిగితే వెళ్తున్నాడు. అట్లా నీ సామాజిక వర్గంకి ఏమైనా జరిగితే వెళ్తే తప్పేముంది? చెయ్యాలండి. చేయకపోతే అది తప్పు. నా ఫస్ట్ ప్రిన్సిపల్ అదే. మీరు ఫస్ట్ ఐక్యతగా ఉండండి, మీలో మీరు మంచిగా చూసుకోండి. మీరు కాలేదు వెళ్తోని చూడొద్దు అని అంటే తప్పు, కానీ నీ వాడిని నువ్వు చూసుకోవడం తప్పేంటి? అంతే కదా. అది తప్పు. నాకు ఒక కులం ఆపద్దండి, నా కులాన్ని కట్టద్దండి, నాకు కులం లేదు అంటే నా దృష్టిలో వాళ్ళు హిపోక్రెట్స్. దే ఆర్ హిపోక్రెట్స్. అంటే లేనిది ఉన్నది, లేనిది ఇంకో రకంగా చూసి చెప్పుకోవడం హిపోక్రెట్ లక్షణం. అది ఎట్లా అవుతుంది? నీ కులం ఉంది, నువ్వు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళొద్దు, నువ్వు ఇంకోరితో కొట్లాడద్దు. సానుభూతి, అరే ఇట్లా జరిగిందా, అది తప్పైతే ఇలా జరిగి ఉండకూడదు, కనీసం ఆ మాట అనొచ్చు కదా. అది అనకపోతే తప్పు. మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి చెప్పండి గంగయ్య నాయుడు గారు. ఏముంది చెప్పడానికి? మీ శ్రీమతి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు శ్రీమతిని? మీరు అల్లుడిగా ఎవరింటికి వెళ్ళారు? కోడళ్ళని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇటీవల మీ 50వ వివాహ వార్షికోత్సవం కూడా కనీవిని ఎరుగని విధంగా కన్నుల కొండగా జరిగింది. సో ఆవిడది రాజమండ్రి, పుట్టడం పెరగడం చదవడం అంతా రాజమండ్రి. వాళ్ళ ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్ సెరికల్చర్ చేసేవారు, ఆయన పలంనేరులో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్గా. అంతకు ముందే వాళ్ళ పిన్ని అంటే వాళ్ళ మదర్ సిస్టర్, ఇమీడియట్ సిస్టర్, ఆవిడ తిరుపతి దగ్గర బోయలగడ్డ పేరు విన్నారు మీరు? విన్నాను. రామచంద్ర నాయుడు అంటే ఆయన రైల్వేలో పనిచేసేవాడు. ఈ ఎవరికి మేనమామ ఏదవుతా అంటే రాజ్యలక్ష్మి లేదు, కోలా రాజ్యలక్ష్మికి మేనమామ కొడుకు ఆ రామచంద్ర నాయుడు. ఆయనకి వీళ్ళ పిన్నిని ఇచ్చున్నారు. ఎప్పుడు 1920s ఆర్ ఎర్లీ 30s. అట్లా తెలిసింది. వాళ్ళు కూడా చేసుకున్నారు. అమ్మాయి చదువుకున్న భార్య కావాలని కోరుకోవడం తప్పలేదు కదా, మంచిదని అప్పుడు మాట్లాడి. పిల్లలు 3 పిల్లలు. అమ్మాయి అమెరికాలో సెటిల్డ్, ఇంకా అబ్బాయిలు నాతోనే ఉంటున్నారు. అమ్మాయి కూడా లా చేసింది. అబ్బాయి ఇంజనీర్ ఒకడు, పెద్ద అతను, ఇతను MBA చేశాడు. ఇద్దరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మ్యారేజెస్ అంటారా, అబ్బాయికి తిరుపతి రామిశెట్టి నరసింహలోనే మీకు తెలిసి ఉంటుంది, గోల్డ్ షాప్ వాళ్ళు ఉంటుంది. ఆ చిన్న బజార్లో వెళ్తే ఫస్ట్ 3 షాపులు వాళ్ళే ఉంటాయి. వాళ్ళ అమ్మాయి. రెండో అబ్బాయి గునిపాటి రామయ్య కూతురు, మా ఎంపీ ఎక్స్ఎంపీ రాజంపేట ఎక్స్ఎంపీ కూతురు. అంతే ఫ్యామిలీ. సార్ ఏంటి అసలు గంగయ్య నాయుడు గారి భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? అసలు నాకంటూ ఏమీ లేదు. ఈ ఏజ్లో ఉంది అని చెప్తే అది దురాశ అవుతుంది. ఈ ఏజ్లో నాకు ఆశలు ఏం లేవు. ఎవరైనా నా సహాయం కావాలని వస్తే, నా యొక్క ఏ రకమైన సలహాలు కావాలని వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా రావచ్చు, తీసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం. సార్ సార్ చెప్పండి. నాకు ఏదో అయిపోవాలి,
ఏదో ఎవరో దండ కావాలి, వెళ్ళి నమస్తే పెట్టి నాకు ఇది కావాలని అడగాలని లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, రేపు కూడా ఉండదు. నాకు అవసరం లేదు. ఇవాళకి హోంవర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, స్మార్ట్ వర్క్ చేస్తారు. 24/7 అసలు ఆ డిసిప్లిన్ కానీ ఆ టైం సెన్స్ కానీ గంగయ్య నాయుడు గారిని చూసి నేర్చుకోవాలని చెప్తూ ఉంటారు. దాన్ని ఎట్లా అసలు ఏ విధంగా సాధించారు? నా దగ్గర చాలా మంది అప్రెంటిస్ అయ్యారు, అడ్వకేట్స్. దే ఆర్ ఆల్ ఇన్ గుడ్ పొజిషన్. ఇండిపెండెంట్గా వాళ్ళు ప్రాక్టీసులు చేసుకుంటున్నారు, లా ఆఫీసర్స్ అయ్యారు, అంతా ఉన్నారు. వర్క్ చేసుకోవాలి అంతే. అలవాటు అయిపోయింది. ఒక కేసు తీసుకోవడం, చిన్నగా దాన్ని చదవడం, రాసుకోవడం, కోర్టు ముందు పెట్టడం, అంతే. మీ సమకాలీకులతో పాటు మీ తర్వాత తరం వాళ్ళు, ఆ తర్వాత తరం వాళ్ళు కూడా కోర్టు హాల్లో మీరు వాదిస్తుంటే చూడాలని పోటీపడి అటువంటి దృశ్యాలు మరి అట్లేముండదు కాదా? అట్లా పోటీ పడి చూసేంత ఇదేముంటుంది. ఒకప్పుడు నేను ఒక ఎర్లీ డేస్లో కొంచెం అగ్రెసివ్గా వెళ్ళేవాడిని, అగ్రెసివ్గా ఆర్గ్యూ చేసేవాడిని. ఇప్పుడు చేయమన్నా చేయలేను, అది కాని పని. ఒకప్పుడు అగ్రెసివ్గా చేసేవాడిని మాత్రం అందరూ అనేవారు. జడ్జిలు కూడా కొంతమంది చెప్పేవారు, ఎందుకు అంత అగ్రెసివ్గా చేయడం, అంత అవసరమా అని అడిగేవారు. ఏమో మరి నాకు తెలియకనే అగ్రెసివ్నెస్ వస్తుందేమో, బహుశా తెలియదు. నా ఉద్దేశం కోర్టుని అవమానపరచాలని కాదు, ఇంకోటి కాదు. ఆ క్లయింట్కి ఎట్లాగైనా జస్టిస్ జరగాలన్న ఉద్దేశం తప్పితే ఇంకోటి లేదని చెప్పేవాడిని. వాళ్ళు కూడా నవ్వుకునేవారు, అవునవును కరెక్టే. కొంచెం అగ్రెసివ్గా ఉండేవాడిని, ఇప్పుడు లేదు. అట్లీస్ట్ ఫ్రమ్ 1999, 26 సంవత్సరాలుగా నేను పులి అన్నవాడు నన్ను పిల్లి అంటున్నారు ఇప్పుడు. అది పరిస్థితి. అంటే అంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్గా మారిపోయారు మీరు? మారిపోయాను. నన్ను సీనియర్గా డిసిగ్నేట్ చేసిన తర్వాత మారాను. ఒక జడ్జికి నేను మాట కూడా ఇచ్చాను, నా అగ్రెసివ్నెస్ నేను కోర్టులో చూపించను. నేను ఎందుకు ఆయన కూడా చెప్పాడు. ఎందుకంటే ఎనీబడి కెన్ బికమ్ ఏ జడ్జ్. సీనియర్ అడ్వకేట్ అనేది పర్మనెంట్. కానీ యు ఆర్ సెట్టింగ్ ఎగ్జాంపుల్ టు జూనియర్స్. అంటే ఒక అడ్వకేట్ ఎలా ఉండాలో సీనియర్స్ చూసే కదా నేర్చుకుంటారు. నువ్వు అగ్రెసివ్గా ఉన్నావు, అదే వాళ్ళు అలవాటు చేసుకున్నారనుకో బాగోదు. అది నీకు సూట్ అయ్యిండొచ్చు, బహుశా వాళ్ళకి సూట్ కాకపోవచ్చు. కాబట్టి అది తగ్గించాలి. కోర్టులో అగ్రెసివ్నెస్ ఉండకూడదు అని నా దగ్గర ఆయన ప్రమాణం తీసుకున్నాడు. ఆ జడ్జి ఇంకా బ్రతికే ఉన్నారు. బహుశా ఆయన చూస్తే డెఫినెట్గా అవును నేనే కదా అని అనుకుంటాడు. పెద్ద పేరు చెప్పడానికి మీరు ఎందుకు, ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఆయన ఛాంబర్ పిలిపించి తీసుకున్నారు. ఇలా నేను సీనియర్ అడ్వకేట్ డిసిగ్నేట్ చేస్తున్నావు, నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఏం మాట సార్ అంటే, అగ్రెసివ్నెస్ ఉండకూడదు, అంత బాగుంది, అది ఒకటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కోర్టులో, ప్లీజ్ అని మాట ఇచ్చాను. సరే, ఈవేళ ఈ న్యాయవాదులుగా నవతరం యువతరం చాలామంది లెక్కకు మిక్కిలిగా ఈ రంగం పట్ల ఆకర్షితులై వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? చాలామంది వస్తున్నారు. సో ఇది నోబుల్ ప్రొఫెషన్ ఒకప్పుడు అన్నారు, నేను ఇప్పుడు అంటున్నాను, చాలా నోబుల్ ప్రొఫెషన్. దీన్ని వ్యాపారం చేయకూడదు. డోంట్ మేక్ యువర్ ప్రొఫెషన్ యాజ్ ఎ బిజినెస్ ఫస్ట్. నెంబర్ 2 సిన్సియారిటీ. నెంబర్ 3 కమిట్మెంట్. అన్నిటికన్నా ముఖ్యం అవైలబిలిటీ. క్లయింట్ వస్తాడు, నువ్వు అక్కడ లేదనుకో ఏం ప్రయోజనం, ఇంకోటి చూసుకోవాల్సి వస్తుంది. నిన్ను కావాలని వచ్చినోడు కూడా నీకు కేసు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అవైలబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సిన్సియారిటీ, కమిట్మెంట్, ఇవి ఉంటే చాలు, పైకి రావడానికి ఈజీగా అవుతుంది. మీరు 10 ఏళ్ళు ఏమీ సంపాదించకపోయినా ఒక 10 ఏళ్ళలో 100 సంవత్సరాలు సంపాదించగలుగుతారు. ప్రొవైడెడ్ మీకు మంచి నేమ్ రావాలి. ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఆయన అనుకోవాలి. ఒక డాక్టర్ కానీ ఒక అడ్వకేట్ కానీ ఫస్ట్ వాడు డిసైడ్ చేసుకుంటాడు. బోర్డు చూసేసి వెళ్ళడు. బోర్డు చూసేసి సో అండ్ సో డాక్టర్ అని అంటే నాకు కడుపు నొప్పి వచ్చిందని వెళ్ళరు. నాకు కడుపు నొప్పి వచ్చింది, ఎవరు దీంట్లో స్పెషలిస్టు, ఎవరు బాగా చేస్తారని కనుక్కొని వెళ్తాడు, ఒక అరగంట లేట్ అయినా. అడ్వకేట్ కూడా అంతే. వాడు బయలుదేరేటప్పుడు నల్లబోర్డు చూసేసి ఎవరు అడ్వకేట్ అంతా ఈయన దగ్గరికి వెళ్ళి ముక్కు తెలినోడికి ఇస్తారండి కేసు ఎవరు. వాడు ఒక డిటర్మినేషన్తో ఉంటాడు. ఫస్ట్ ఎవరు కనుక్కుంటాడు. సో ఈయనైతే గట్టిగా చేస్తాడట, ఈయనకి మంచి ఇది ఉంది, కోర్ట్ క్రాఫ్ట్ ఉంది, లేకపోతే మంచిగా కోర్టులో ప్రొజెక్ట్ చేస్తాడు, ఏదో సంథింగ్ ఆ నేమ్ తెచ్చుకున్న తర్వాత కావాలంటే నీ దగ్గర వెయిట్ చేస్తాడు వాడు. ఇంకో అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాడు వాడు, లేదు ఇంకొక దగ్గరికి వెళ్లకుండా ఉంటాడు. ఈ పేరు తెచ్చుకోవాలంటే నువ్వు శ్రమించాలి. అట్లీస్ట్ ఒక 10 years ప్రొఫెషన్లో వచ్చిన వాడు శ్రమిస్తే ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. వెంకయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, అంత క్రితం రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి వాదన ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా వినిపిస్తోంది. ఎట్లా విశ్లేషిస్తారు మీరు?
ఏముందండి దానికి, ఇప్పుడు వారసత్వం రాజకీయాలు వచ్చేసాయి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు ఒప్పుకోవాలి. ప్రజలు ఒప్పుకుంటే అవుతారేమో, దానికి ఏముంది. దీంట్లో క్వాలిఫికేషన్ అంటూ ఏమీ లేదు కదా. ఈ ప్రపంచంలో క్వాలిఫికేషన్ ఉద్యోగం ఏముందంటే రాజకీయం ఒకటే. మీ దగ్గర అటెండర్ చేయాలన్నా కూడా నీకు చదువు వచ్చా, రాయడం వచ్చా, అది వచ్చా అని అడుగుతాడు. చేసేదేమో అటెండర్ పని. దీనికి ఏం అడగటం లేదు, ఏం చదువు అని ఎవరు అడగటం లేదు కదా. 10 మందికి సేవ చేసే తత్వం నీలో ఉంది అని వాళ్ళకి అనిపిస్తే నీకు ఓటేస్తారు. ఎనీబడి కెన్ బికమ్. అంటే పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వెంట పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంతో పాటు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి ఆ కమ్యూనిటీతో పాటు ఇతర శ్రామిక, కర్షక, కార్మిక వర్గాలు, అలాగే దళిత వర్గాలు, మైనారిటీ సోదరులు, వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ నుండి చీఫ్ మినిస్టర్ అవ్వకుండా, వాళ్ళు అసలు ఆ ప్రతిఫలం అనుభవించకుండా, మాకు అసలు ఈ ప్రతిఫలం ఎలా లభిస్తుంది, ఎప్పుడు మాకు ఈ ఫలితం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ సామాజిక వర్గమే ఇప్పటిదాకా అందిపుచ్చుకోలేనిది మా దాకా ఎందుకు వస్తుంది అనేటటువంటి ఒక బలమైన వాదన వాళ్ళు వినిపిస్తున్న నేపథ్యంలో, అయితే వాళ్ళు కాకపోతే వీళ్ళు అనేటటువంటి ఈ నేపథ్యంలో ఎందుకు ఈ సామాజిక వర్గం నుంచి ఎందుకు ఆ దిశగా ఎందుకు స్థిరమైనటువంటి అడుగులు ఎందుకు పడటం లేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ప్రయాణించడం లేదు? ఒక సీనియర్ అడ్వకేట్గా మీకు ఏమనిపిస్తుంది అసలు? అక్కడే అర్థం కాని సమస్య. అది $1 మిలియన్ క్వశ్చన్ అంటారు, అది అట్లా అయింది. ఆయన ఎందుకు ఇంత సహాయం చేశారు? వాళ్ళ సహాయం ఈయన సహాయం ఆయనతో ఇంతవరకు వచ్చారు కదా. విన్ విన్ సిచ్యువేషన్. సార్, నా కులంకు ఒక ఎలివేషన్ కావాలి, ఇంతకుముందు కూడా చెప్పాను, ఎలివేషన్ కావాలి నాకు. దీని మీద మోజు లేదు నాకు, కానీ ఎలివేషన్ కమ్యూనిటీకి ఇస్తానని మాట చెప్పి వచ్చాను నేను. వాళ్ళు కూడా నమ్మి ఇంకా నాతో ఉన్నారు. కాబట్టి మీరు ఒక టర్మ్ చేయకపోతే నష్టమేం లేదు కదా, నన్ను చేయండి. నేను కరెక్ట్గా చేయగలుగుతానంటే కంటిన్యూ అవుతే లేదు కదా, మీ సహాయంతోనే చేస్తానని అనొచ్చు కదా. నేను ఆయనకి ఇంకా నేను చేయాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలన్నప్పుడు ఇది లోకేష్ కన్నా ఈయన పెద్ద మనిషే, పెద్దోడే కదా, వయసులో పెద్దోడు కదా. కాబట్టి నాకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అడిగితే బాగుంటుందేమో నేను అనుకుంటున్నా. అడగచ్చు కూడా చంద్రబాబు నాయుడు, డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేస్తాడు కూడా. ఆల్ రైట్, ఒక టర్మ్ నువ్వు చేస్తే ఏముంది, నా అబ్బాయికి ఇంకా చాలా వయసు ఉంది, మీరు ఎట్లాగో డిప్యూటీ సీఎం కదా, సీఎం అవ్వండి అని అనొచ్చు. ఆయన అడగలేదు కదా, అడిగితే కదా అంటారు. అడగంది అమ్మైనా పెట్టదు కదా. ఈయన అడగకుండా నాకు అవసరం లేదని అంటే, బట్ ఆయన ఒక రకంగా కమ్యూనిటీకి కరెక్ట్ కాదేమో ఆయన చేస్తున్నది అని అనిపిస్తుంది నాకు పర్సనల్గా. నేను మాట్లాడే పరిస్థితుల్లో ఉంటే నేను మాట్లాడేవాడిని. నేను చాలా కాలమైంది అతనితో మాట్లాడు. అందరిలాగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నాతో టచ్లో ఉన్నాడు, ఇవన్నీ నా దగ్గర నడవు. కరెక్ట్గా ఉంటే చెప్తాను, లేదంటే లేదు. అసలు చిరంజీవి గారితో కూడా ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడలేదు, ఆయనకి ఎక్కడ ఎదురుపడలా, సమావేశాల్లో కానీ పడలేదు, ఎప్పుడన్నా ఫోన్లో హలో అంతే. ఏముంటాయంటే అంతే. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి గౌరవనీయులు, సీనియర్ అండ్ సిన్సియర్ అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ పి గంగయ్య నాయుడు గారు వారి అంతరంగ ఆవిష్కారాన్ని మనకి వేళ ఈ విధంగా ఈ రూపంలో అందించారు. ఖచ్చితంగా తెలుగు నేల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ చూస్తారు, చూసి వాళ్ళు ఆలోచిస్తారు, ఆలోచింపజేసే విధంగా ఇంటర్వ్యూ సాగిందని, వారి అంతరంగ ఆవిష్కారం ఆ విధంగా ఆవిష్కరించబడిందని మనసా వాచా కర్మణ ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషంగా గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.